नाज़रीन आदाब, वेलकम टू UNN24 न्यूज़। पहले चैनल को सब्सक्राइब करें और बेल आइकॉन जरूर दबाएं। निर्मल बल्दिया में ACB का धावा, RO और बिल कलेक्टर को रिश्वत लेते हुए रंगे हाथों किया गिरफ्तार। निर्मल बल्दिया में ACB का धावा और RO बिल कलेक्टर को रिश्वत लेते हुए रंगे हाथों पकड़ा। तफसीलात के मुताबिक वी गोपाल रेड्डी AN रेड्डी कॉलोनी की शिकायत पर ACB के अहदेदारों ने निर्मल मजलिस बल्दिया में RO के गंगाधर और बिल कलेक्टर नवनाथ को 3,500 रुपये रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया है। बताया जा रहा है कि मकान के तामीर के सिलसिले में ये रिश्वत हासिल की गई है। సూపరింటెండెంట్ అంటే రెవెన్యూ ఆఫీసర్ గారు నిమిషాలకి నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ కొత్త గంగాధర్ గారు మరియు నవంత్ బిల్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా 3,500 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. వారు ఈ నిర్మల్ టౌన్ ఏఎం రెడ్డి నగర్కు చెందిన వెలమ గోపాల్ రెడ్డి గారు ఆర్టీసీ కంట్రోలర్ గారు ఈయన 2018లో పర్మిషన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ గత సంవత్సరం 2023 జనవరిలో ఇంటి నిర్మాణం పూర్తయింది. దానికి ఆయన పోయిన సంవత్సరం జూలైలో ఆ ఇంటిని అసెస్మెంట్ చేసి ఇంటి నెంబర్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుని అప్పటి నుంచి కూడా నెలకి 2 సార్లు చొప్పున కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నవంత్ బిల్ కలెక్టర్ గారు ఆ పని కావాలంటే 10,000 రూపాయలు లంచం అడిగారు. ఆయన అడిగితే ఈ మొదటిసారిగా జనవరి 2 ఈ సంవత్సరం 10,000 రూపాయలు లంచం ఇస్తే మీ పని అవుతుందని చెప్పి అన్నాడు. అంటే అంత ఇచ్చుకోలేదని చెప్పేసి అంటే ఈ బిల్ కలెక్టర్ గారు 10,000 లంచం అడుగుతున్నాడని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్ గారు కొత్త గంగాధర్ గారిని ఆయన పోయి రిక్వెస్ట్ చేసుకున్నాడు. సార్ ఇట్లా పని పెండింగ్ అంటే సరే ఆఖరికి 3,500 ఇచ్చి పని చేయించుకోండి అని చెప్పేసి గంగాధర్ గారు అనడం జరిగింది. ఈయన 3,500 ఇవ్వడానికి ఒప్పుకుని లంచం ఇవ్వడానికి ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చిండు. ఇచ్చాక ఈరోజు మేము గంగాధర్ గారు ఈ నవంత్ బిల్ కలెక్టర్ గారి ద్వారా పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు స్పెషల్ కోర్టు కర్నూలులో పంపించడం జరుగుతుంది. సార్ ఇలాంటి దాడులు జరుగు ఆ తర్వాత ఆయన మాకు అందుబాటులో లేక ఆయన కొన్ని సొంత పనుల మీద కూడా వల్ల పైసలు ఆయన తీసుకున్నాడు. బిల్ కలెక్టర్ గారు ఆయన గంగాధర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కూడా